హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మా అత్త అయితే లేరు, విజయవాడ అయితే వెళ్ళారనమాట. మా బాబు అయితే ఇంకా అంగన్వాడీలోనే ఉన్నాడు. వాడినైతే ఇప్పుడు తీసుకొని రావాలి. వాడు వచ్చిన తర్వాత మా ఇద్దరు పిల్లలతో వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా నా డే ఎలా ఉంటుంది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా బాబుని అయితే అంగన్వాడి నుంచి తీసుకుని వచ్చాక వాడి నుంచి మొత్తం నా డే ఎలా ఉంటుందో చూపిస్తానండి. ముందైతే వాడిని తీసుకుని వచ్చేద్దాము. మా పాప అయితే ఇంకా లేచిపోయింది అనమాట. మా బాబుని తీసుకొద్దాం అన్నప్పుడు మా పాప అయితే లేచిపోయింది. ఇంకెందుకులే అనేసి ఇంక మా పాపనైతే పడుకోబెట్టేసి నేనైతే అంగన్వాడికి అయితే వెళ్ళాను. ఇంకా అంగన్వాడికి వెళ్ళాను కానీ వాళ్ళు ఇంకా భోజనం అయితే చేయలేదంట. మా బాబు చెప్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళేసి మళ్ళీ రా, అప్పుడు నేను భోజనం అది చేసేస్తాను అనేసి. ఇంక నేను అందుకనేసి ఇంటికైతే వచ్చేసాను. మళ్ళీ మా పెద్ద అత్త అయితే వెళ్ళి తీసుకొని వచ్చిందనమాట మా బాబుని. స్కూల్లో స్నాక్స్ తింటాడనేసి నేనైతే స్నాక్స్ కట్టాను. కానీ వాడేమో స్కూల్లో తినలేదంట. మళ్ళీ తిరిగి ఎలా కట్టాను అవన్నీ ఇంటికైతే తీసుకొని వచ్చి ఇంటికాడైతే తింటున్నాడు. ఏరా మీ ఫ్రెండ్స్కి ఇస్తాను అన్నావు కదా, తినలేదు ఏట్రా అనేసి అంటే వాడు అంటున్నాడు, మేడం ఓపెన్ చేయలేదు అందుకే తినలేదు అనేసి అంటున్నాడు. నేనేమో టైట్గా ఉన్న మూత అయితే పెట్టేశాను. లూజ్గా ఉందనుకోని వాడే తీసుకొని తినేవాడేమో. ఇంకా అందుకనేసి వాడు తినలేదంట చెప్తున్నాడు. మేడం అంట గుడ్డు కూడా ఇవ్వలేదంట. గుడ్డు ఇవ్వలేదు, పాలు ఇవ్వలేదని స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కంప్లైంట్ అయితే ఇస్తున్నాడు. సరేలేరా మేడంని అడుగుతాను అనేసి అన్నాను. నేను ఇంకా అయితే వాళ్ళకున్నాడు. ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నాకు ఇంకా తలనొప్పి అనమాట. వీడితో పరిగెత్తలేను, చేయలేను. ఈ పాప ఏమో ఉండదనమాట. ఇంక ఇప్పటి నుంచి నాకు చుక్కలు మళ్ళీ మా వాళ్ళు వచ్చిన దాకనా. మా అత్త అయితే దగ్గర 3 రోజులు పడుతుంది రావడానికి. అయితే మా మామయ్య మధ్యలో వస్తారు, ఇంక భోజనం చేసి అయితే వెళ్ళిపోతారు. ఆయన ఉన్నప్పుడే నేను ఇంట్లో పనులను చేసుకోవాలన్నమాట చకచక. ఇంక మా వారైతే వచ్చేసరికి అలా లేదన్నా 10 అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళు చూసుకునే బాధ్యత ఇంకా నాదే. మా వాళ్ళు ఎన్ని తిప్పలు పెడతారో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. వాడు స్కూల్లోనే భోజనం చేసేస్తాడు కాబట్టి వాడికైతే అన్నం పెట్టే పని లేదు. ఇంకా వాడైతే స్కూల్ నుంచి తెచ్చుకున్న స్నాక్స్ అయితే కూర్చొని తింటున్నాడు పడుకొని టీవీ చూసుకుంటానా. ఇంకా వాడైతే వాళ్ళ చెల్లి దగ్గరికి వచ్చి అమ్మ వీడియో తీ అనేసి అంటే ఇంక నేనైతే వీడియో తీస్తున్నాను. వాడు కూడా హాయ్ చెప్పి వాళ్ళ చెల్లిని కూడా హాయ్ చెప్పమంటున్నాడు. మా పాపకి వాళ్ళ అన్నయ్యని చూడగానే ఎక్కడలేని ఆనందం అంతా వచ్చేసిద్ది. వాళ్ళ అన్నయ్యని చూడగానే నవ్వేసుకునిద్ది అనమాట. మనం ఎంతసేపు నవ్వించిన నవ్వదు కానీ వాళ్ళ అన్నయ్యని చూడగానే మాత్రం నవ్వేసిద్ది. మా బాబు కూడా అలాంటివాడే. ఆడించినంతసేపు బాగానే ఆడిపిస్తాడు, తర్వాత ఖర్చేస్తాడో తెలియదు, గిల్లేస్తాడో తెలియదు. ఇంక వాడి నుంచి అయితే మాకు భయం వేసిద్ది. వాడి దగ్గర వాళ్ళ పాపనైతే వదలబుద్ధి లేదు. ఇంక వాడైతే కాసేపు ఆడుకొని అయితే ఇంక వాడైతే పడుకుని పోయాడు. మా పాప అయితే ఇంక పడుకోలేదు. సరే అని దాన్ని కూడా పడుకోబెట్టేసి నేను అన్నానికి వేసాను. ఇంకైతే లేచిపోయింది నాతో పాటే. ఇంక నేనైతే అన్నం పెట్టుకొని తిన్నాను. మా పాప అయితే ఇలా ఆడుతుంది. మా మామయ్య కూడా వచ్చారనమాట ఈలోపు. మా మామయ్య వచ్చి ఇలా అన్నం తిన్నారో లేదు, ఇంకా వాళ్ళ పని ఆయన అయితే వచ్చేసారనమాట. వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇద్దరు కలిపి పనికి వెళ్తారనమాట. ఇంకా ఇద్దరు కలిపి ఇంక పనికైతే వెళ్ళిపోయారు. పాపను కూడా 1 నిమిషం కూడా ఎత్తుకోవడానికి అయితే ఆయన తీరిక లేకుండా అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే పాపనైతే పడుకోబెట్టేసి ఇంక నేనైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. మళ్ళీ వాళ్ళు వేసారని నన్ను పనులు చేసుకొని ఎవరు ఇద్దరు ఎలాగో చక్కగా పడుకున్నారు కాబట్టి మన పనులు అయితే గబగబా అయితే చేసేసుకోవాలి. లేదంటే వాళ్ళు వేసారంటే ఇంక మా బాబు వెనకాల తిరిగినప్పటికీ నాకు టైం అంతా సరిపోయిద్ది. ఇంక మా పాప అంటారా, మనం ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, మనం కనుక కొంచెం కనబడలేదనుకోండి ఇంకా కెంక పెట్టి ఏడ్చిద్ది. ఇంక అందుకే ఎలాగో పడుకున్నారు కదా అని ఇంక నేనైతే గబగబా అయితే ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి. ముందైతే నేను దివానా కట్ట అంతా మొత్తం దులిపేశాను. ఇందాడు మా బాబు అయితే పడుకొని అక్కడ మిచ్చిరి తిన్నాడు కదా, అదంతా జల్లేసాడు. మళ్ళీ చీమలు పెట్టేస్తాయి, పిల్లల్ని వేస్తూ ఉంటాం అనేసి మొత్తం అంతా దులిపేసుకున్నాను. మంచం దులపడానికి ఏమో వీళ్ళు పడుకున్నారు. ఇంక అందుకని మంచం అయితే దులపలేదు. వాళ్ళు వేసిన తర్వాత అయితే మంచం అయితే దులుపుకోవాలి శుభ్రంగా. ఇంక మంచం అంతా దులిపేసుకున్న తర్వాత అయితే ఇంకా గిన్నెలన్నీ ఖాళీ చేద్దాం అనేసి గిన్నెలన్నీ ఖాళీ చేస్తున్నాను. ఉదయాన్నే అయితే మా అత్తయ్య వంట చేసి అయితే విజయవాడ అయితే బయలుదేరిపోయారనమాట. అంటే మళ్ళీ మేము లేచి పిల్లల్ని చూసుకొని చేసుకోలేను అనేసి ఉదయాన్నే చేసేసారు వంట అయితే. ఉదయాన్నే అయితే మధ్యాహ్నం లంచ్లోకి అరటికాయ ఫ్రై అయితే చేశారు. అది ఏ విధంగా అంటే ఉడకబెట్టి అయితే చేశారు. నాకు ఉడకబెట్టి ఉండేవి అంటే అస్సలు నచ్చదు. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మా వాళ్ళు తోటకూరను కూడా ఉడకబెట్టేసి వండుతారనేసి. నాకు ఉడకబెడితే అసలు ఏం రుచి అనిపించదు అనమాట. ముందు టేస్ట్ ఉండవు ఉడకబెట్టి వండుకుంటే. నాకేమో అలా నచ్చదు. వీళ్ళకేమో ఉడకబెట్టి ఉండేవి నచ్చుతాయి. నేనేమో అసలు తిన్నని చెప్పాను మా అత్తకి, నాకు ఉడకబెట్టి వండుతుంటే నచ్చట్లేదు అనేసి అంటే మా అత్త ఏమో ఇవాళకి ఏదోలా తినే అనేసి అన్నారు. మధ్యాహ్నం మేము తిన్నగా ఇంకా మిగిలిపోయింది అన్నం అయితే. ఇంకా అదంతా కూడా చలిదనం క్యారేజీలో అయితే వేసేసుకుంటున్నాము. చలిదనానికి ఏకంగా క్యారేజ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా అందులోనే వేసుకుంటాము. రాత్రి అయితే మా అత్త అయితే ఏకంగా అన్నం అయితే వండేశారు. మేము తినమని చెప్పాము ముందే, నేను కానీ మా తాతయ్య కానీ. ఇంక మా అత్త ఏమో వాళ్ళిద్దరికీ వండుకోవడం అనేసి మాకు కూడా వండేశారు. ఇంకా అదంతా ఉండిపోయింది అనమాట. ఇంకా అదంతా కూడా ఇంకా చల్లదనం క్యారేజీలో అయితే వేసుకొని ఇంకా ఎంత చక్కబెట్టుకొని పొయ్యి గట్ల ఏం తుడుచుకుంటున్నాను.
నేను ఫ్రిడ్జ్కి అయితే స్నాక్స్ అయితే తగిలించాను. అవి మా బాబుకి అందక కుర్చీ తీయడానికి తీసి చింతపండు బకెట్ అంతా పడేశాడు. ఇంకా అదంతా ఎత్తుకొని ఇంక వాటిని అయితే తుడుచుకోవాలి శుభ్రంగాన. ఇంకా అవన్నీ కాకుండా అక్కడ చిన్న అలమారలు అయితే ఉంటాయి. వాటి మీదేమో స్ప్రేలు ఉంటాయి, బండి తుడుచుకునే స్ప్రేలు అవన్నీ. ఇంకా అవి కూడా తీస్తాడు, అవన్నీ కింద పడేస్తాడు. ఇంకా అవన్నీ చక్కబెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏం కుర్చీ కొంచెం వెనక్కి పెట్టుకుంటే వీళ్ళు లాగడేమనేసి బియ్యం బస్తా అవన్నీ జరుపుకొని ఇంకా కుర్చీని అయితే వెనక్కి పెట్టుకుంటున్నాను. గిన్నెలన్నీ బయట వేస్తాను కానీ కాకులు అయితే తిరగేసేస్తూ ఉన్నాయి ఆ గిన్నెలన్నీ. ఇంకా ఇల్లంతా ఊడ్చుకొని అయితే వచ్చేస్తున్నాను. ఫ్యాన్ ఆపేసాను. మా పాప అయితే ఫ్యాన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండదు. ఇంకా ఫ్యాన్ అయితే గబగబా వేసేయాలి ఇల్లు ఊడ్చేసి. నేను ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుతాను, వీళ్ళు పడుకున్నంతసేపు ఈ శుభ్రం అంతానా. మళ్ళీ వాళ్ళు వేసారంటే ఎక్కడ చెత్త అక్కడే వేస్తారు మళ్ళీని. అది మళ్ళీ అన్నీ తుడుచుకునేవాడికి మళ్ళీ నడువంతా నొప్పి పడుతూ ఉంటుంది. పిల్లలు పడుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వేసారంటే ఇంకంతే గోల గోల అనమాట. ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు. మా బాబు అయితే మరీని వాడు అడిగింది ఎట్టపోయాం అనుకోండి, టీవీలో కానీ ఫోన్లో కానీ ఇంక మొదలు పెడతాడు రాగాలు. ఇంక వాడిని ఓదార్చలేక సావాలి మేము. ఇంక ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత అయితే వంటగదిలోకి అయితే వెళ్ళి మొత్తం అవన్నీ చక్కబెడుతున్నాను. ముందు రోజు వర్షం పడేటట్టు ఉందనేసి కర్రలు అయితే ఎక్కువ తెచ్చి ఇంట్లో అయితే పెట్టేశారు. ఇంట్లో పెట్టడం వల్ల మొత్తం అదంతా చెత్త చెత్తగా ఉంటుంది. పొయ్యి ఇంట్లో అయిపోవడం వల్ల బూడిద అంతా అయిపోయి ఇల్లంతా కంగాలు అయిపోతుంది దానివల్ల. మామూలుగా అయితే నేను కానీ మా అత్తయ్య కానీ వంట అయిపోయిన వెంటనే వంటగది మటుకు ఊడ్చుకొని అయితే బూడిద బొగ్గులు అవన్నీ పడతా ఉంటాయి కదా, కర్రల పొట్టు ఎంతనా, ఇంకా అదంతా తుడుచుకొని అయితే పాడేసుకునేవాళ్ళం. కానీ నిన్న ఏమైందంటే వీళ్ళెవరు లేకపోయేసరికి మా పాప అయితే ఏడుపు అయితే ఆపట్లేదనేసి నేను ఇంక పాప పడుకున్న తర్వాత చేద్దామని అనుకున్నాము. కానీ పాప అయితే పడుకోలేదు. ఇంకా బూడిదంతా అలాగే ఉండిపోయిందనమాట. ఇంకా ఎంత ఒకసారి పోగేసరికి ఎక్కువలా అనిపిస్తుంది. ఈ గాలి ఏమో బాగా వేసేస్తుంది, అంటే మేఘం వేసినట్టుంది వర్షం పడేటట్టు. ఇంకా అందుకనేసి గాలి బాగా వేస్తుంది. నేను ఒకవైపు పుడుస్తుంటే అదేం ఇంకో వైపు వెళ్ళిపోయి కంగాలు కంగాలు అయిపోతుంది. ఇంకా అదంతా తుడిచేసుకొని ఇంకా ఎత్తేసుకుంటున్నాను అనమాట. అంటే బయట అయితే వేసేసాను దాన్ని. ఇంకా ఆ గదైతే తలుపులు అవన్నీ వేసేసుకొని ఇంక ఇటైతే వచ్చేసాను. మాకు ఎక్కువ పాములు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేను దానికి ఇంకా చెప్తాను అనమాట, లోపల ఇంకా వీడియో ఉంది. ఇంకప్పుడైతే చెప్తాను ఆ పాములు మాకు ఎలాగో వస్తాయి అనేది. ఇంక ఇందాక గిన్నెలు అయితే బయట వేసుకున్నాను కదా, అవన్నీ ఇప్పుడైతే తోముకుంటున్నాను. నేను పని స్టార్ట్ చేసినప్పుడు అయితే టైం అయితే 2:30 అయ్యింది. నేను టైం అయితే చూడలేదు, ఎందుకంటే మళ్ళీ పిల్లలు లెగిస్తే పని అవ్వదు అనేసి ఇంక నేనైతే టైం అయితే ఇంకే టైం అయినా పర్లేదు పని చేసుకుందాం అనేసి 2:30కి చేసేసుకుంటున్నాను పని అంతనా. మామూలుగా అయితే మా ఇంటికాడ 5 అయితే కానీ పని అయితే స్టార్ట్ చేయమన్నమాట. ఇంకా 2:30కి చేసేసరికి ఏంటంటే త్వరగా అయిపోయినట్టు అనిపించింది పని అంతనా. ఇంకా బయట బకెట్లోని నీళ్ళన్నీ తోడుకున్న తర్వాత ఇంకా గిన్నెలన్నీ తోమేసుకుందాం అనేసి గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. గిన్నెలన్నీ తోమడం ఒక ఎత్తు అయితే ఈ మస్తపాలు తోమడం ఒక ఎత్తు అనమాట. ఎన్ని గిన్నెలు తోమినా బాధ అనిపించదు, కానీ ఈ మస్తపాలు తోమినప్పుడు మాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంత సబ్బెట్టినా కానీ ఆ మసి అనేది పోదు. పొయ్యి బుగ్గు తీయడం అనేది నేను మర్చిపోయాను. ఇంకా చివరిని ఎక్కడో అడుగున కొంచెం పొయ్యి బుగ్గు ఉంటే ఇంక దాంతో అయితే తోముతున్నాను. నేను తోముతున్నప్పుడు నా ప్యాంట్ మీద ఎక్కడ తులుతుంది అనేసి అదో టెన్షన్ అనమాట. మళ్ళీ వైట్ ప్యాంట్ వదులుతుందో వదలదా అనేసి నాకు వైట్ ప్యాంట్ వేసుకున్న ప్రతిసారి ఇదే బాధ అనమాట. ఇంక మసి ఎక్కడన్నా అంటుకునిద్దేమో అనేసి నేను ఒక 2 వంతులు అంటే వైట్ ప్యాంట్ అనేది వేసుకోను. ఇంకేదో రకంగా బాధపడైతే గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇది ఒక్క తపాలు తోమేస్తే ఇంకా పని అయిపోయినట్టే. ఇంక బట్టలు ఒకటే ఉన్నాయి, ఆ బట్టలు కూడా తెచ్చేసుకుంటే ఇంక పని అంతా అయిపోయినట్టే. ఈ నల్లకొక్క ఉంది కదండి, నేను గిన్నెలు బయట వేసిన వెంటనే వచ్చేస్తుంది, చూస్తుంది అనమాట మనం గిన్నెలు బయట వేస్తున్నామా లేదనేసి. ఒకే లేసాం అనుకోండి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొని వచ్చింది. ఇంకో కుక్క కూడా వస్తుంది అనమాట దీంతో పాటే. ఇంకా ఈ 2 కలిసి గిన్నెలన్నీ కంగాలు చేసేస్తాయి. ఈ మూతులు పెడితే ఇన్ఫెక్షన్లు అయిపోతాయి అనేసి ఇంకా కాపలాగా ఎవరో ఒకరు కూర్చోవాలి గిన్నెలు పెట్టేసినప్పుడైతే. ఇంక మస్తపాలు కూడా తోమేసుకున్నాను మొత్తం, ఇంకా అయిపోయినట్టే.
ఈ మొత్తం అంతా కడిగేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోవాలి. బట్టలు అయితే తీసుకొని వచ్చిన తర్వాత బట్టలన్నీ మడత పెట్టుకోవాలన్నమాట. ముందు బయట పని అయిపోయింది అనుకోండి, తర్వాత లోపల పనే కాబట్టి పిల్లల్ని చూసుకుంటూ అన్నా చేసుకోవచ్చు. బయట పనే ముందు ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ పిల్లలు లేసారనుకోండి, అటు చేయలేము ఇటు ఉండాలేము అనమాట. మా పాప ఏమో ఏడుసుకొని ఉంటుంది. అది ఇంట్లోనే అనుకోండి, గబగబా ఆ పిల్లని ఒక నిమిషం ఎత్తుకొనన్నా బట్టలు మడతెట్టుకుంటూ చేసేసుకోవచ్చు. ఇంకా అందుకని ముందైతే బయట పని అంతా చేసేసుకుంటాను. తర్వాత అయితే ఇంక పైకి వెళ్ళి బట్టలన్నీ తెచ్చేసుకున్న తర్వాత అయితే ఇంకా టీవీ చూసుకుంటూ నేనైతే బట్టలన్నీ మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా పిల్ల అయితే లేగలేదు. మా పాప లేస్తుంది, మళ్ళీ జో కొడితే పడుకుని పోతుంది. ఇంక అందుకనేసి మళ్ళీ లేసేటట్టు ఉందనేసి ఇంక నేనైతే బట్టలు అయితే గబగబా మడతెట్టేసుకుంటున్నాను. నేనైతే ఇంకా బట్టలన్నీ మడతెట్టేసుకున్నాను. నేను బట్టలన్నీ అయిపోయిన తర్వాత అయితే మా పాప అయితే లేచింది. అప్పుడు దాకా ఎవరు లేగలేదు. ఇల్లంతా మనశ్శాంతిగా ఉంది కాబట్టి నేనైతే టీవీ చూసుకుంటే ఇంక బట్టలన్నీ మడత పెట్టేసుకొని పని అంతా అయిపోయిందనమాట. పని అంతా ఇలాగ అయిందో లేదో మా పాప అయితే లేచి ఇంకేడుస్తుంది. ఇంకా ఎలాగో పని అయిపోయింది కదా అనేసి ఇంకా వాడిని కూడా లేపేశాను. మళ్ళీ ఇప్పుడు లేకపోతే తర్వాత అయితే నైట్కి ఇబ్బంది పెడతాడు పడుకోవడానికి అనేసి ఇంక వాడిని కూడా అయితే లేపేశాను అనమాట. మా పాపకైతే కన్ను అంటుకుంటుంది, ఇంకా తగ్గలేదు. ఒక కన్ను తగ్గింది కానీ ఇంకో కన్ను అయితే తగ్గట్లేదు. దానికి ఏమన్నా టిప్స్ తెలిస్తే కొంచెం కామెంటే చేయండి. ఇంక మా పాప కన్ను అలాగ అంటుకోవడం వల్ల లేచిన వెంటనే చూడలేకపోతుంది. దానివల్ల ఏంటంటే కింగ పెట్టి ఏడుస్తుంది అనమాట బాగానా. ఇంక ఈ లోపైతే మా వారైతే కాల్ చేశారనమాట, నైట్ డిన్నర్లోకి ఏం చేస్తావు అనేసి. ఏం చేయాలని అడిగితే బిర్యానీ చెయ్యు, చికెన్ తెచ్చి అనేసి అన్నారు. నేనైతే బిర్యానీ వండుతాను కానీ చికెన్ అయితే వండను, నాకు చికెన్ తినాలనిపించట్లేదు, చికెన్ చూస్తుంటే వామిటింగ్ వచ్చినట్టు ఉందనేసి అంటే మా వారేమో సరేలే ఏదో ఒకటి వండనేసి అంటే నేనైతే రైతా చేసి బిర్యానీ వండుతాను అనేసి అన్నాను. సరే అయితే ఏదో ఒకటి చెయ్యి అనేసి అన్నారు. అది కూడా 8 తర్వాత స్టార్ట్ చెయ్యి వండడం అనేసి అంటే ఇంక అప్పుడు దాకా ఖాళీయే కదా, ఇంకేం చేయాలో అర్థం కాక అయితే పైకి వెళ్ళి చాలా రోజులు అయ్యింది, ఇల్లు ఎలాగుందో అనేసి చూద్దాం అనేసి పైకి అయితే వచ్చామన్నమాట. నేను మా బాబును మా పాప. అంటే మామూలుగా పైకి వస్తాం, వాషింగ్ మిషన్ అది వేసుకొని వెళ్ళిపోతున్నాం కానీ ఇంట్లోకి అయితే వెళ్ళట్లేదు అనమాట. ఇవాళ ఎలాగోలా ఖాళీగా ఉన్నాం కదా, ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకుందాం అనేసి పైకి అయితే వచ్చాము. ఇంక మా బాబు అయితే పాపను పెట్టుకుంటాను, నువ్వు తాళం తీ అనేసి అంటే నేను నీకు ఇవ్వలేరా, నేను తీస్తాను ఆగనేసి అంటే ఇంకా తీసాను అనమాట. తాళం తీసిన వెంటనే నేనైతే షాక్ అయిపోయాను. ఏంట్రా బాబు ఇల్లు ఇలా ఉంది, ఎంత కంగాలు చేసి పెట్టేశారనేసి. ఇంక మొత్తం నిన్నైతే ముందు రోజు మా బాబును వాళ్ళ తాత వచ్చి పైకైతే ఈ డబ్బాలు గిబ్బాలు అన్నీ తీసేశారు, షోకేసుల్లో ఉన్నవన్నీ. ఇంకా అవన్నీ తీసి కంగాలు చేసేస్తున్నారు. ఇంకా అవన్నీ కిందకు కూడా కొన్ని తీసుకొని వచ్చాడు అనమాట. ఎందుకురా అవన్నీ తీసావంటే ఆడుకోవడానికి తీసాననేసి అంటున్నాడు తిరిగి. వాటి ఆడుకున్నా బాధ లేదు కానీ పగిలిపోతే ఏమన్నా అవుతాయి ఏమనేసి బాధ, అంటే వాడు గుచ్చుకున్నా చేసిన ఇబ్బంది అవుతాయి. మామూలుగా అవన్నీ పింగానివన్నమాట. ఇంకా ఎంత తీసిన తర్వాత వెనక కూడా డోర్ అని తీసాను. వెనకతలో చెప్పాను కదా మాకు పాములు రావడానికి రీజన్ ఏంటో. వెనకతలు అయితే వెదురు చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. వాటి వల్ల బాగా పాములు అనేవి వస్తూ ఉంటాయి మాకు. ఇంక వాటి నుంచి మా వారైతే తలుపులు తీకు ఎక్కువ పాములు వస్తాయి అనేసి ఇంక మా వారైతే చెప్తూ ఉంటారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇల్లుని చూసేసరికి నాకు చాలా భయం వేసింది అనమాట. ఏట్రో బాబు ఇల్లుని ఎలా చేశారనేసి. ఇంక మొత్తం ఇవన్నీ చక్క పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా బొంతలు అవన్నీ నేను ముందే సర్దేసుకొని అవన్నీ అరమరలో పెట్టుకొని వెళ్ళాను. మా వారు తీసారో తెలియదు కానీ మా తాత తీసారో తెలియదు కానీ ఇంక ఈ బొంతలన్నీ తీసుకొని వచ్చి అయితే కుర్చీలు అయితే పెట్టారనమాట. ఇంకా అవన్నీ మడత పెట్టుకొని శుభ్రంగా వాటిని అయితే మళ్ళీ అరమరలో అయితే పెట్టుకోవాలి. ఇంక వాటిలన్నీ పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంక ఇల్లు ఉడుద్దామనేసి ఇంక చీపురు ఎత్తుతుంటే చీపురు అయితే దొరకలేదు. దాన్ని అయితే మంచం కింద అయితే పెట్టారు. నేనేమో టీవీ గదిలో పెడితే ఇంక దాన్ని అయితే తీసుకొచ్చి మంచం కింద అయితే పెట్టారనమాట. ఇంక ఈ కవర్లు గివర్లు అన్నీ వచ్చి ఇక్కడే ఉన్నాయి. ఇవేంటంటే రగ్గు కవర్లు, అవి వద్దంటే మా వారం ఉంచి దేనికైనా పనికొస్తాయి అనేసి ఉంచారు. అది ఇంట్లో ప్లేస్ దండుకు దానివల్ల చెత్తలా కనిపిస్తుంది. ఇంకా అవన్నీ అలాగో ఇది గోన్ సంచి దొరికింది అనేసి ఇంక వాటిని అయితే మొత్తం అన్నీ ఏరేసి వాటిని పడేద్దాం అనేసి ఒక సంచిలో అయితే వేసేసుకుంటున్నాను. మా బాబు బొమ్మలు కూడా ముక్కలు ముక్కలు చేసి పెట్టారనమాట. మా బాబుకి అలా చేసాడు అవన్నీ. ఇంకా అవన్నీ అయితే ఏరుతున్నాను. మళ్ళీ పిల్లలు గుచ్చుకుంటే ఇబ్బంది అవుతాయి ఏమనేసి కింద తోడకన్నా ఇంకా అక్కడే అయితే మొత్తం అన్నీ తుడిచేసుకుని ఎత్తేసుకుందాం అనేసి ఇంకా అక్కడే తుడుస్తున్నాను అనమాట. ఇంకా ఆ గదిలో అన్నీ దులిపేసుకున్న తర్వాత అయితే ఇంక ఈ గదిలోనే అన్ని చక్కబెట్టుకుందాం అనేసి ఈ గదిలోకి అయితే వచ్చాను. ఇంక ఇక్కడైతే లిక్విడ్ డబ్బాలు మా వారు కంఫర్ట్ ఉంచుకొని కూడా లేదనేసి మొన్న అయితే ప్యాకెట్లు అయితే తెప్పించారు. ఇంక కంఫర్ట్ ఉంది కదా, ఎందుకు మళ్ళీ నాతో కంఫర్ట్ లేదని చెప్పామంటే పైకి ఎక్కలేక బద్ధకం వేసి ఇంక నీకైతే అలా చెప్పాను అనేసి అంటున్నారు. ఇంకా పేపర్లు ఏంటంటే మొన్న కొత్తగా కూలర్ అయితే తీసుకున్నాం అనమాట, పై ఇంట్లోనే ఉంటుంది అనేసి. ఇంకా అదైతే బిల్ అనమాట. దాని బిల్ అయితే జాగ్రత్త పెడుతున్నాను. మళ్ళీ ఏదన్నా రిపేర్ అది వచ్చినా ప్రాబ్లం ఏమైనా వచ్చినా కానీ ఇంకా ఆ బిల్లు చూపిస్తే కొంచెం సర్వీస్ అది ఉంటుంది కదా, ఫ్రీ సర్వీస్లో ఏం చేయించుకోవచ్చు అనేసి ఇంకా దాన్ని దాస్తున్నాను అనమాట. ఇంకా లిక్విడ్ కూడా ఒక్కొక్క దాంట్లో సగం సగమే ఉందన్నమాట. 3 లిక్విడ్ బాటిల్, ఒకటేమో కంఫర్ట్ ఉంది, ఇంక 2 ఏమో మామూలు అనమాట సర్ఫెక్సెల్ లిక్విడ్లో. ఇంక ఇదేమో ఒకటి ఖాళీగా ఉంది కదా అనేసి దాంట్లో అయితే ఫిల్ చేసేసి ఇంత పెద్దది ఎందుకులే అనేసి ఇంకా వాటిని అయితే పడేద్దాం అనేసి ఇంకా అన్నీ
ఖాళీ చేసుకుంటున్నాను. ఇంక వాటిని కూడా చక్కబెట్టేసుకొని మొత్తం అన్నీ తీసేసాను అనమాట. ఇంక ఇవన్నీ చూసి తీసేలోపు పిల్లయితే మంచం మీద యాక్కెళ్ళేసింది. అది చూసేసరికైతే నాకైతే ఏడుపు వచ్చేసింది. ఎప్పుడు పిల్ల అలాగే చేస్తుంది కంగాలు. కిటికీలు ఎలా ఓపెన్ అయిపోతున్నాయో అర్థం అవ్వట్లేదు. మా వాళ్ళు తీసి వదిలేస్తున్నారో తెలియట్లేదు. నేను ఇంతకుముందు ఊరెళ్ళినప్పుడు కూడా అంతే, పిల్లయితే కంగాలు చేసి పెట్టేసింది. ఇప్పుడు కూడా అలాగే పిల్లయితే కంగాలు చేసింది. ఇంకా బెడ్షీట్ అంతా మార్చేద్దాం అనేసి ఇంకా అవన్నీ తీసి వాషింగ్ మిషన్ అయితే వేసేసాను. వేరేవైతే ఎక్కించుకుందామని అయితే ఇంక వేరేవైతే మారుస్తున్నాను అనమాట. ఈసారి ఆ పిల్లిని ఎలాగన్నా ఇంట్లో రానివ్వకన్నా చెయ్యాలి. ఎన్నిసార్లు అలా కంగాలు చేసేస్తుంది. మా వారు ముందే చూసారని చెప్పాలి కదా, నేనన్నా వాష్ చేసుకునేదాన్నా. ఇప్పుడన్నా నేనే చేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే మా అత్తయ్య చేశారనమాట. ఇప్పుడు నేనే కదా చేసుకుంటున్నాను. చెప్తే నేనే ఎలాగోలా బాధపడి చేసుకునేదాన్ని కదా. మా వారిని శుభ్రం ఫోన్ చేసి తిట్టాను. చెప్పే పని లేదే ఏంటి, చూసినప్పుడు ఎందుకు అలా వదిలేస్తావు, ఇల్లంతా కొంప అయిపోయి పిల్లల్ని చూడకన్నా నేను అసలు చూడలేదు దాని మీద, అసలు అంత కంగాలుగా ఉందనేసి పిల్లనైతే వేసేసాను. మామూలుగానే ఉంటుంది కదా అనేసి. ఇంక తర్వాత చూస్తే ఏమో అదంతా కంగాలు అయిపోయింది. ఇంక మా పాపని మా బాబుని ఇద్దరిని దించేసి ఇంకా బెడ్షీట్లు అన్నీ తీసేసి ఇంక వేరేదైతే మార్చేసుకుంటున్నాను. ఇదైతే మా అమ్మ వంటకాంచి అయితే తెచ్చుకున్నాను అనమాట. బెడ్షీటు బాగుందనేసి ఇంకా అవన్నీ పరిచేసుకున్నాను. పరిచేసుకున్న తర్వాత అయితే మొత్తం ఇల్లంతా ఊడుద్దామనేసి ఇంకా పైన మంచం మీద ఒక క్లాత్ వేసి మా పాపనైతే పడుకోబెట్టేశాను. ఇంక ఇల్లంతా తుడుచుకొని వద్దామనేసి ఇంక ఇల్లంతా తుడుస్తున్నాను. బూజు మాత్రం బాగా ఉంది. శుక్రవారంతో ఎందుకులే బూజులు దులపడము, ఆదివారం చేసుకుందాం అనేసి ఇంకా ఆదివారంకి అయితే పోస్ట్ పోన్ చేసాను అనమాట దాన్ని. ఇంకా ఆదివారం అయితే బూజులన్నీ దులుపుకోవాలి. ఇంక ఇదంతా తుడిచేసుకున్న తర్వాత అయితే అక్కడక్కడ కనబడిన కింద ఉన్నవన్నీ అయితే చెత్త అంతా తీసి ఇంకా వాటిని అయితే ఎత్తేసుకొని అయితే ఇంక పడేసుకున్నాను. ఇంక ఈ అట్టపెట్టెని తీసి కిందన పడేయాలన్నమాట. ఇంక ఇది ఎలాగో కూలర్ ఓపెన్ చేసాం కాబట్టి ఇంక అట్టపెట్టెని అయితే పడేసుకుంటే కొంచెం ప్లేస్ అయితే కలిసి వచ్చింది. ఎంత ఇల్లున్నా కానీ ఈ సామాన్ల నుంచి అయితే ఇల్లు సరిపోవట్లేదు. మనుషులు ఎక్కువ ఉన్న కాంచి వస్తువులు కూడా ఎక్కువ ఉంటాయి అంటే ఇదేనేమో. మేము ఉండేది ఆరుగురికి సరిపడా బట్టలు అన్ని వస్తువులు కూడా ఎక్స్ట్రానే ఉంటాయి. ఇంక వాటి నుంచి అయితే ఇల్లు అయితే అస్సలు సరిపోవట్లేదు. మెయిన్ అయితే బట్టలు అనమాట. బట్టలు ఎక్కడ చూసినా బట్టలే. ఆ బట్టల నుంచి అయితే ఇల్లంతా చాలా కంగాలుగా కనబడుతుంది. ఇంకా బట్టల సంత తీస్తే కానీ అసలు ఇల్లులు ఏమి సరిపోయేటట్లేవు. ఎంత సర్దినా కానీ బట్టలు వస్తానే ఉంటున్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు. మళ్ళీ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకుందాం అంటే ఒకటి మంచి డ్రెస్ కనబడదు, అలా ఉంటాయి అన్నమాట బట్టలు. మొత్తం ఇల్లు అంతా ఊడ్చేసుకున్న తర్వాత అయితే ఇంకా బయట వరండి అయితే ఊడుస్తున్నాను. మాది మెయిన్ రోడ్ అవ్వడం వల్ల ఎక్కువ మట్టి ఏదైతే వస్తుంది. అంటే మాకు ఎక్కువ లారీలు బులేరాలు అవన్నీ వెళ్తూ ఉంటాయి. వాటి నుంచి ఏంటంటే మట్టి దుమ్ము అది ఎక్కువ రావటం వల్ల బయట వరండి అంతా మట్టిగా అయిపోతుంది. దానికి తోడైతే నేను ఓడలేదు కదా ఈ మధ్యన. ఇంకా అదంతా కూడా పోగైపోయితే ఉన్నాయి. అది మా తోటకోళ్ళ వాళ్ళ ఇల్లు కూడా మొత్తం అంతా బయట అయితే ఊడ్చేసాను. ఇంక మొత్తం చెత్త అంతా ఎత్తుకొని ఇంకా డబ్బాలు అలాంటివన్నీ ఎత్తేసి కింద వేసేసాను. అవి పొయ్యి ముట్టించుకోవడానికి అవి పనికొస్తాయి అనేసి. ఇంకా ఈ మట్టి అంతా అయితే ఆ కన్నంలోకి అయితే తోసేసుకుంటున్నాను. ఆ కన్నం ఒకటి పెద్ద ఉండడం వల్ల ఏంటంటే ఎంత చెత్త వేసినా కానీ బాగానే వెళ్ళిపోతుంది. దానికి తోడు వాటర్ వేసామనుకోండి కొద్దిగా మొత్తం అంతా పోతుంది, కిందకి వెళ్ళిపోయింది. ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అయితే ఇందాక బెడ్షీట్లు తీసాను కదా, అదైతే ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే వేస్తాను. ఇంకా అదైతే వాషింగ్ మిషన్ తిరుగుకుంటూ ఉంటుంది. ఇంక మేమైతే కిందకి వెళ్ళిపోదాం అనేసి ఇంకా కిందకైతే తాళాలన్నీ వేసేసాను. ఇంక మా అమ్మ అయితే వీడియో కాల్ చేస్తే ఇంక మా అమ్మతో వీడియో కాల్ మాట్లాడుకుని పైన అయితే ఉండిపోయాము. క్లైమేట్ అంతా చల్లగా ఉందనేసి బాగుందనేసి మేమైతే ఉండిపోయాము. ఇంక కిందకు వచ్చిన ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏమో ఐస్ క్రీమ్ ఉంది. అదేమో 3 days 4 days అయిపోయింది ఐస్ క్రీమ్ తెచ్చి. ఇంక మా బాబు అయితే మర్చిపోయినట్టున్నాడు దాని గురించి. ఇంకా అది అలా అయితే ఉండిపోయింది. ఇంక కరిగిపోతుంది అనేసి నేను మా బాబు అయితే కొంచెం తినేసాం అనమాట. ఇంక నేను వంట చేద్దామని బయలుదేరే లోపు అయితే వాన అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా వానలోనే ఇంకా వేడివేడిగా వండుకుందాం అనేసి బిర్యానీ అయితే ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇంక నేను బిర్యానీ తాలింపు పెడితే ఇంక మా బాబు సంగతి తెలిసిందే కదా, నేను వండుతాను అనేసి ఇంక బయలుదేరితే ఇంక వాడిని కూడా ఇంక పైన అయితే కూర్చోబెట్టి అయితే వాడితో అయితే వంట చేపిస్తున్నాను. నాకైతే అన్నం కూరలు వండడం కన్నా ఇలా బిర్యానీ తాలింపు పెట్టడం ఈజీ అనిపిస్తుంది, త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంక నేను అందుకే మ్యాక్సిమం ఏమీ లేనప్పుడు ఈ బిర్యానీ తాలింపు పెట్టడానికి చూస్తాను. ఇంట్లో కూడా అన్ని సామాన్లు అందుబాటులో ఉంటాయి. ఇంక అందుకని ఇదైతే త్వరగా అయిపోద్ది అనేసి కుక్కర్లో అయితే బాగుంటుంది అనేసి నేనైతే కుక్కర్లోనే పెట్టేసుకుంటాను. ఇంక నేను వంట చేస్తుంటే ఇంక మా బాబు కూడా నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అనేసి నాతో పాటు అయితే అన్నీ చేస్తున్నాడు. వద్దురా ఆయిల్ తుల్లిద్దురా మీదకి లేగురా అన్నా కానీ మన మాట విన్నమాట. వాడు పట్టిందే అవ్వాలన్నమాట. వాడు ఏదంటే అదే అయిపోవాలి. ఇంక మనల్ని తినేస్తాడనేసి ఇంకా అన్నైతే అదేరా ఇదేరా అనేసి అంటుంటే ఇంక వాడైతే వేస్తున్నాడు. ఇంకా ఏదైనా టేస్ట్ కుదిరింది అనుకోండి వాడు గొప్పలు చెప్పుకుంటాడు, నేనే వండా అనేసి. ఇంక ఈ బిర్యానీ వండుతుంటే బయట అయితే బాగా ఉరుములు అయితే వస్తున్నాయి. నాకైతే భయం వేస్తుంది ఈ ఉరుములకి. మా పాప ఎక్కడ బెదిరిద్దా అనేసి పడుకుందనమాట మా పాప. ఇంక మళ్ళీ ఆ ఉరుముల సౌండ్ల కాటికి లేసిద్దేమో అనేసి నేనైతే కొంచెం భయపడ్డాను. కానీ కొంచెం సేపు పడుకుంది కానీ తర్వాత అయితే లేచిపోయింది.
ఇంకా మా పాపకి లేచిన వెంటనే మనం కనబడలేదు అనుకోండి, ఇంకా కింగ పెట్టి ఏడ్చిద్ది అనమాట. ఇంక అందుకని త్వరగా అయితే ఇంక వంటకాన్ని ఇచ్చేసుకొని ఇంక మా పాప దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇంక వాళ్ళ తాతయ్య వస్తే ఇంక మా మా బాబుకైతే స్నానం చేయించేమన్నాను. మా బాబుకైతే స్నానం చేయించేశారు వాళ్ళ తాతయ్యే. మా పాపకైతే ఇంకా కూల్గా ఉందనేసి క్లైమేట్ అందన తడిగుడ్డ పెట్టేసి ఒళ్ళు తుడిచేశారనమాట. ఇంక వాళ్ళిద్దరు పని అయిపోతే మనకు పని అయిపోయినట్టే కదా, ఇంక వంట పని కూడా అయిపోవచ్చిందనేసి ఇంకా నేనైతే ఫ్రీ అయిపోయాను. నేనేమో వేడివేడికి తిందామనేసి లేట్‌గా వండుకున్నాను. కానీ మా వారైతే ఇంకా లేట్ చేసేసారనమాట. వర్షం అయితే బాగా పడుతుందంట విజయనగరంలోని. ఇంక మా వారేమో స్లోగా వచ్చారంట. అంటే ఆపుకొని వచ్చారంట. ఇంక అందుకనే లేట్ అయిపోయింది తినేసరికైతే. నేను తినేసరికి చాలా చల్లగా అయిపోయింది. ఇంకా ఏం చేస్తాం, ఎలాగున్నా తినాలనేసి ఇంక అడ్జస్ట్ అయితే అయిపోయి ఇంక తినేసాము. రాత్రి 10:15, 10:30 అయిపోయింది మేము తినేసరికి. ఇంకా కచ్చామర అయితే కలిపేసుకుంటున్నాను ఇక్కడ. మా బాబుకి కూడా నాలాగా పెరుగంటే చాలా ఇష్టం. పెరుగు ప్యాకెట్ చూసాడంటే ఇంక వదలడు. నేను తాగుతాను అనేసి గోల చేస్తాడు. అక్కడ ఆల్రెడీ 2 పెరుగు ప్యాకెట్లు, ఒకటైతే వాడు ఆల్రెడీ ఓపెన్ చేసేసాడు. ఇంక నేనేమో కలిపేసి కొద్దిగా ఇస్తాను, ఇవ్వరా అంటే కొద్దిగా ఇచ్చాడనమాట. ఇంకా కొద్దిగా అందులో వేసుకొని మిగిలినదైతే వాడికి ఇచ్చేసాను. వాడైతే ఇంకా ప్యాకెట్ అయితే వదలడు. ఇంక నా వంట అంతా అయిపోయి బయటికెళ్ళి చూస్తే ఇంక వానైతే పడతానే ఉంది. ఇంకా తగ్గలేదనమాట. ఇంక మా వారైతే రాలేదు. ఇంకా ఆయన కోసం అయితే ఫోన్ చేస్తుంటే ఫోన్ అయితే బ్యాగ్లో పెట్టేశారంట వాన పడుతుంది అనేసి. ఇంకా ఆయనకి వినవాలేదంట. ఇంక సరే అనేసి నేను కూడా ఇంకా ఆపేసాను ఫోన్ చేయటం. ఇంక మా వాళ్ళకైతే భోజనం పెట్టేద్దాం అనేసి ఇంక మొత్తం అంతా చూసుకుంటున్నాను, అంతా సరిపోయిందా లేదనేసి. రైస్ అయితే బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే కుదిరింది, కానీ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైపోయింది అనమాట. ఇంక మా బాబుకి అయితే వేస్తున్నాను. ఏటో గట్టి చెప్పు, ఏంటిది? బిర్యానీ బాగుందా? కాలుతుందా? ఇంక మా వారికి అయితే వేసేసి అనమాట. నేను మా వారైతే తినేసాము. ఇంక రాత్రి పడుకునేటప్పుడు చియా సీడ్స్ను ఇంకా బాదం పప్పులు అయితే నానబెట్టుకోవాలి కదా, ఇంక కంపల్సరీ అయిపోయింది ఇది మాత్రం. ఇంక అవైతే నానబెట్టేసుకుంటున్నాను. ఈ రోజంతా అయితే నా పిల్లలతో ఇలా అయితే గడిచిందండి. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. బాయ్.